అందరికీ వందనాలు, జేబీములు. ఆంధ్ర తెలంగాణ బేడ బురుజంగం ప్రజానీకానికల్లా కొన్ని విషయాలు మేము ముందర ఉంచుతున్నాము. ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మేము జాతికి అన్యాయం చేస్తున్నాం, ద్రోహం చేస్తున్నామని చెప్పి మా పైన లేనిపోని వాట్సాప్ మాధ్యమాలలో క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా నేను తెలియజేసుకుంటున్నాను, నేను మాట్లాడిన ప్రతి ఒక్క మాటలో, నా వీడియోలో నేను తప్పు ఎక్కడైనా చేసినట్టు లేదా నేను అబద్ధాలు చెప్పినట్టు రుజువు అయితే నేను ఈ పదవి నుంచి, ఈ సంఘం యొక్క నాయకత్వం నుంచి బయటోలుకోవడానికి సిద్ధంగా ఉన్నానని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 25 సంవత్సరాల నుంచి నేను ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మన జాతికి సేవ చేయడానికి నా వంతు కృషిగా చేసి జాతికి మేలు చేసుకుంటూనే వస్తున్నాను. కానీ ఎక్కడ కీడు తలబెట్టలేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి వాట్సాప్ మాధ్యమాల్లో ఎవరో ఏదో చెప్పారని చెప్పి మీ కమ్యూనిటీ, మా సంఘాలు, ఈ మా సంఘాలు గొప్ప అని చెప్పుకోవడం కాదు. మీ అందరూ కూడా నేను ఒక మనవి చేస్తున్నాను, ఎవరు జాతికి న్యాయం చేస్తున్నారు, ఎవరు అన్యాయం చేస్తున్నారు అనేది పరిశీలించాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. కానీ ఒక దున్నపోతు ఈనిందంటే గాది కట్టేపోనే విధంగా ఉండొద్దని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మీకు ఇంతవు కూడా పలుకుతున్నాను, దయచేసి. ఎందుకంటే మన తెలంగాణలో మేము జేఏసీలో ఏర్పడిన మీటింగ్లో మేము వాళ్ళ ఆహ్వానం మేరకే గగనం మాంతప్ప కానీ, అదేవిధంగా గగనం వెంకటస్వామి గారి ఆహ్వానం మేరకు మేము పోవడం జరిగింది. మేము అక్కడ హైదరాబాద్కి రావడానికి ముఖ్య ఉద్దేశం గౌరవ మందకృష్ణ మాదిగ అన్న గారికి పద్మశ్రీ అవార్డు వచ్చిందని చెప్పి సన్మానం చేయడానికి వచ్చాం. అందులో వాళ్ళు కూడా పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత ప్రతిసారి మీరు రావాలి అధ్యక్ష, ఇదేమి బుడగజంగ హక్కుల పోరాట సమితి మీటింగో లేదా స్టేజ్ ఏర్పాటు చేసిన మీటింగో కాదు. ఒక ఉస్మానియా యూనివర్సిటీలో ఒక మైదానంలో కూర్చొని అసలు వర్గీకరణ ఇష్యూ గురించి ఏ విధంగా చర్చించుకుందాం. దయచేసి మీరు రావాలి. రేపు కాదు మీ ఆంధ్రప్రదేశ్లో కూడా బుడగజంగల సమస్య పరిష్కారం అయినప్పుడు అక్కడ కూడా మీరు మీ ఇక్కడ ఏ గ్రూప్లో, మాది ఏ గ్రూప్లో ఉంటుందో, తెలంగాణలో ఏ గ్రూప్లో నమోదు ఉంటుందో అది కూడా మీకు తొందరగా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. మీరు కూడా వచ్చి సజెషన్ ఇస్తే బాగుంటుంది అని చెప్పినందుకే మేము అక్కడ పోయాం. కానీ అక్కడ పోయిన పరిణామాలు యథార్థంగా తెలియజేస్తున్నాను. మీరు సంఘాల పరంగా లొల్లులు పెట్టడం కాదు, ఆ యొక్క వీడియోలో వాస్తవాలను గమనించండి. ఒక కోడిగంటి నరసింహ గారు జాతీయ అధ్యక్షుడు అని చెప్పేవాడు ప్రాంత వ్యత్యాసాలను చూపిస్తూ మా మీదికి దౌర్జన్యంగా రావడం, ఆ వీడియోనే ఉదాహరణ, సాక్ష్యం, మీకు యథార్థ సాక్ష్యం. మరి ఇంత యథార్థ సాక్ష్యం మీకు తెలుస్తున్నా కూడా మా లీడరు గొప్పతనాన్ని తప్పు చేసిన వాడిని సర్దుగా దాన్ని మందలించే పోయి దానిపైన ఎనికేసుకుని వస్తున్నారంటే ఇంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉంటుందా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే కాకుండా ఈ రోజు మా తెలంగాణకి ఏ విధంగా వచ్చారని చెప్పి అదే హక్కుల పోరాట సమితి వాళ్ళు అడుగుతున్నారు కదా. గతంలో కూడా 22 నవంబర్ 17న కానీ, 23 నవంబర్ 19న కానీ, 20 డిసెంబర్ 30 జరిగినా కానీ, అంటే హక్కుల పోరాట సమితి తరఫున హైదరాబాదులో ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ మాకు ఆహ్వానం పలికారు. మళ్ళీ అప్పుడు మేము సంక్షేమ సంఘమే కదా పిలిచి ఖచ్చితంగా మీటింగ్లో వచ్చినప్పుడు ఆ మీటింగ్లో కూడా నేను ఒక ఉపన్యాసం ఇచ్చాను. అయ్యా, పంచాయతీ వ్యవస్థలో దళారీ వ్యవస్థ అయిపోతుంది, అమ్ముడుపోయే వ్యవస్థ అయిపోతుంది, దీనివల్ల ఎక్కువ అత్యధికంగా డబ్బులు దోసుకుంటున్నారు, ఇది మారాలని చెప్తే దాని తీర్మానం కూడా మీ హక్కుల పోరాట సమితిలో అక్కడ జరిగిన మీటింగ్లో కూడా తీర్మానం చేసి మంచి మాట చెప్పావు అధ్యక్ష అని దాన్ని ఆమోదించడం జరిగింది. అదేవిధంగా ఇది నర్సింగపల్లిలో కుటుంబ తగాదాల్లో ఒక మనిషికి హత్య చేయబడినప్పుడు ఒక జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుని తొలగించేటప్పుడు కూడా ఇదే హక్కుల పోరాట సమితిలో ఉండేవాళ్ళు మమ్మల్ని ఆహ్వానం పిలిచినప్పుడు అక్కడ మేము ఇచ్చిన వాయిస్ని బలపరిచింది కూడా మీరు కాదా? అప్పుడు వచ్చినప్పుడు మేము సీమాంధ్ర వాళ్ళం కాదా? మరి అప్పుడు మమ్మల్ని ఆహ్వానం పలికారు కదా. అదేవిధంగా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆల్ ఇండియా బేడ బురుజంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు దానికి మేము వచ్చి అక్కడ కూడా ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని విషయాల్లో అంటే ఇటు తెలంగాణ ఆంధ్ర అనే వ్యత్యాసం లేకుండా అప్పుడు మమ్మల్ని స్వాగతించి అప్పుడు మా యొక్క మాటలు ఒప్పుగా చేసి తీర్మానం చేసి న్యాయబద్ధమైనది వర్ణించిన మీరే ఈరోజు మా హక్కుల పోరాట సమితిలో చీలికలు ఏర్పాటు చేయడానికి వస్తున్నారు అని చెప్పి ఒక చిన్న కారణాలు చెప్పి అక్కడ ఉన్న మీ సంఘాలలో ఏకవుతాయి, నువ్వు చేసిన తప్పుని సర్దుకోడి దానికి నా తప్పని క్షమాపణ కోరాల్సిన వ్యక్తివి, ఒక జాతీయ అధ్యక్షునివి అని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉండాలి. కనీసం ప్రాంత వ్యత్యాసాలు చెప్పి దాని ఉసుగొలిపి నీ పదవికి ఏడ ఉసురు వస్తుందో, ఏడైతే ఈ యొక్క రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు వాస్తవాలు మాట్లాడి మా యొక్క ఈ పబ్లిక్ లేకపోతుందో అని వచ్చి నీ మీద ఉన్న వ్యతిరేకతను మాపు చేయడానికే మాకు ప్రాంతీయ వ్యత్యాసాలు చూపిస్తూ ఈ విధంగా అన్యాయం చేయడం ఇది బాధాకరమైన విషయము. ప్రాంతాలు ఎక్కడైనా జాతి ఒకటే గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు తెలంగాణ వాళ్ళకి నేను ఆ విధంగా తెలియజేసుకుంటున్నాను. మరియు ఆంధ్రప్రదేశ్లో హక్కుల పోరాట సమితి కూడా నేను తెలియజేస్తున్నాను. గతం నుంచి కూడా సంక్షేమ సంఘం ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో దశ దిశ చూపించింది. ఇవాళ కులం ఉనికి
చూడుతున్నాం. ఇవాళ కుల సంఘాలుగా ఏర్పాటు చేస్తున్నామంటే అది సంక్షేమ సంఘం స్థాపించి బుడగ జంగల సర్టిఫికేట్ అక్కడ తెలుగు రాష్ట్రాల్లో మనకి ఇప్పించడం వల్లనే ఆ కులం ఉనికి పునాది వల్లనే ఈరోజు సంక్షేమ పునాది వల్లనే ఈరోజు సంఘాలుగా ఏర్పాటు చేసుకుంటారనేది మీరు మర్చిపోవద్దని కూడా తెలుగు రాష్ట్రాల వాళ్ళకి నేను తెలియజేసుకుంటాను. ఆ కోణంలో హక్కుల పోరాట సమితి నాయకుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అతని జ్ఞాన నేను బచ్చా పిల్లగాడు మొన్న వచ్చాడని చెప్పి అంటున్నారు కదా, మరి నేను ముందర వచ్చానా ఈ యొక్క సంఘంలో సేవకునిగా నువ్వు ముందలు ఉండవు? సాక్షాత్తుగా మీ మేనమామలైనటువంటి నెహ్రూనగర్ లో ఉన్నటువంటి ఆ నందికొట్కూరు గడ్డంలో ప్రమాణం చేయడానికి సిద్ధం పడతావా అని చెప్తున్నా. నీకు సర్టిఫికేట్లు ఇప్పించాం, మీ కుటుంబంలో కూడా లోన్ తీసుకొని మృతం వేసి కింద లబ్ధి పొందిన వ్యవస్థ కూడా చరిత్ర కూడా నా కాడ ఎవిడెన్స్ కూడా నా కాడ ఉన్నాయి. మరియు ఈ జాతికి 25 సంవత్సరాల నుంచి ఎలాంటి గ్రామాలలోనే పట్టణాలలో ఎత్తనేమి ఎక్కడ ఎవరికి మీద స్వార్థాలు లేకుండా ఎవరి మీద అన్యాయం చేయకుండా జాతి ప్రయోజనం కాపాడే వ్యక్తిగా నా వంతు సేవ చేస్తున్నాను. అదే విధంగా కాకుండా మీరు సైకిల్ యాత్రలో పెట్టినప్పుడు కూడా మేము చూపించాం, అయ్యా ఈ సైకిల్ యాత్రలో మీరు దండుకోవడానికి వద్దు, దయచేసి దీనివల్ల ఏమి ఉరగదు అని చెప్పాను. అదేవిధంగా మీ హక్కుల పోరాట సమితిలో పనిచేస్తున్న వాళ్ళు నాకు ఫోన్ చేసినప్పుడు కూడా చెప్పాను, ఈ కర్నూలు అయిపోయినాక వెంటనే మీరు సర్టిఫికేట్లు ఇప్పిస్తారు, అది మీరు పొర్లు దండాలు చేసినా కూడా రాదు, ఇది వాస్తవము, ఇది రాష్ట్రపతి ఉత్తర్వులో సవరణ జరగాలి, అప్పుడే మనకు సర్టిఫికేట్లు వస్తాయని చెప్పి యథార్థాన్ని కూడా నేను ఫోన్లో మాట్లాడిన ట్యాబ్ కూడా వాట్సాప్ మాధ్యమంలో మీకు అందరూ గమనించి ఉంటారు. మళ్ళీ అదేవిధంగా వారు వేరే కులాలు కలుపుకున్నారు సంక్షేమ హక్కుల పోరాట సమితి అని చెప్పి మేము యథార్థాలు కూడా నార్పల్లో గ్రామాల్లో ఎత్తేమి 23 డిసెంబర్ 11న 23 డిసెంబర్ 23 నవంబర్ 20న ఇలాంటి ప్రాంతంలో అనంతపురం ప్రాంతాల పోయి యథార్థం చూపించి అక్కడ నార్పల ప్రాంతంలో ఉన్నట్టు బుడగ జంగాల పెద్ద మనిషితో కూడా మాట్లాడించడం జరిగింది. అక్కడ బోర్డులో కూడా చూపించడం జరిగింది. వారి కుమ్మితోలతో కూడా మాట్లాడించడం జరిగింది. మనకు వాళ్ళకి వివాహ సంబంధాలు వ్యత్యాసాలు లేవు, అది హక్కుల పోరాట సమితి కలిపారని చెప్పి అదే విధంగా లేపక్షినందు కూడా బుడగ జంగల హక్కుల పోరాట సమితిలో మీ బోర్డులు మీ పేర్లు పెట్టిన వాస్తవాలు కూడా యథార్థంగా సిరిశాల అంజీ గారు చూపించారు. అదేవిధంగా బుక్కరాయి సముద్రం కూడా మేము పోయి ఎంఆర్ఓలకు పోయి సర్టిఫికేట్లు మాకు కులగణంలో దాంట్లో నమోదు చేయాలని చెప్పిస్తే అక్కడ ఉన్న మన కులం కాని వాళ్ళు బోగస్ కులాలు కుమ్మితోలు బైరాగులు రాజాలు సన్యాసులు వీరముష్టోలు గురువాయలు వీళ్ళు కూడా పోయి అక్కడ లొల్లి చేసిన విషయాలు కూడా మీరు వాట్సాప్ మాధ్యమాల్లో చూశారు. మాకు హక్కుల పోరాట సమితి మమ్మల్ని తీసుకొచ్చాది, మేము ఆర్థికంగా ఇచ్చాము ఫైనాన్స్ అని చెప్తున్నారు. మరి ఇందులో ఎవరు అబ్బసొమ్ములని నేను తెలియజేసుకుంటాను. బుక్కరాయి సముద్రం, నార్పల, అదే పామిడి కల్లూరు ఈ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా మీరు తిరిగి చెప్పినప్పుడు అక్కడ ఉన్న పెద్ద మనుషులు కూడా ఇప్పటికైనా సరే విద్య సుగ్గన్న గారైతేనే, అశ్వనాగప్ప గారైతేనేమి, ఉన్నూరు గారైతేనేమి, అదేవిధంగా ఆ గుంటకల్లో ఉన్నటువంటి రుద్రాక్ష మారప్ప గారైతేనేమి, ఇంకా కొందరు పెద్దల పేర్లు నాకు తెలియవు. అదేవిధంగా బాచుపల్లిలో ఉన్న తాటికొండ లక్ష్మణ గారైతేనేమి, గుత్తిలో ఉన్నవాడి పెద్దలైతేనేమి, మీ ప్రమాణ పూర్తిగా మీ మనస్సాక్షిగా చెప్పు, ఈ కులాలకు మనకు ఏమన్నా వివాహ సంబంధాలు కానీ ఇచ్చిపుచ్చుకోవడం కానీ కులాచారాలు కానీ ఒకటిగా ఉన్నవా? మళ్ళీ లేనప్పుడు ఆ యొక్క కులాల్లో వాళ్ళు మన సంఘంలో లీడర్ వాళ్ళు కోఆపరేట్ చేసుకుని వాళ్ళ డబ్బులు వాళ్ళకి దండుకొని మేము సర్టిఫికేట్లు ఇప్పిస్తామని చెప్పి మనకు అన్యాయం చేస్తుంటే దాన్ని ప్రశ్నించలేకుండా మౌనంగా ఉండడం ఇది మీకు తగునా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేదా ఇది మనవోలే మనకు సంబంధాలు ఉన్నాయని చెప్తే మీరు ప్రమాణం చేయడానికి పెద్ద మనుషులు కట్టుబడి ఉంటారని మీరు ప్రమాణం చేసి మీరు వాస్తవం అని చెప్పి మనకు వాళ్ళకు ఒకటే అని చెప్పి చెప్తే నేను చెప్పిన మాటల గల క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కానీ జాతి ప్రయోజనాలు ఎవరికో భయభ్రాంతాలకు భయపడి వాస్తవాలను అవాస్తవాలుగా క్రియేట్ చేసి గొప్పలు చెప్పుకోవద్దని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు హక్కుల పోరాట సమితి వారికి మరొకసారి నేను తెలియజేస్తున్నాను, ఎన్నోసార్లు చర్చకు రాండి, వాస్తవాలు ఏదో తెలుస్తుంది, అన్ని ఎవిడెన్స్తో కూర్చుకొని మాట్లాడుకుందాం, అప్పుడే వాస్తవాలను బయటకు వచ్చినప్పుడే మన జాతి ప్రయోజనాలు కాపాడే వాళ్ళు అవుతామని చెప్తున్నాం. ఇప్పటికీ చెప్తున్నాం, పునాది రాయి లాంటి వాటి సంక్షేమ సంఘం, ఆ సంక్షేమ సంఘమే లేకపోతే ఈ రోజు బుడగ సంఘంకే నాంది ఉండదని కూడా నేను తెలియజేస్తాను. అని చెప్పి సంక్షేమ సంఘం నేనే స్థాపించినాను, నేనే గొప్ప అని చెప్పడానికి లేదు. పూర్వీకులు పెద్దలు ఎంతో మంది ఉన్నారు, కొందరు ఇంకా ఊపిరి ఉంది, వాళ్ళ సమక్షంలో కూర్చుందాం, వాస్తవాలు తెలుసుకుందాం. కానీ లొల్లి విధానాలు వద్దు. 100% నేను చెప్తున్నాను. వాట్సాప్ మాధ్యమాల్లో ఎవరంటే గొప్పలు చెప్పుకోవచ్చు, ఎవరంటే ఏదంటే ఏదో మాట్లాడచ్చు, దానివల్ల ప్రయోజనాలు ఉండవు. కూర్చుందాం, ఎవిడెన్స్ ప్రూఫ్ అన్ని ఎవిడెన్స్ విత్ ఇన్ ఏ ఒక్కటి కానీ నేను మాట్లాడే మాటలు కానీ ఎవిడెన్స్ కానీ ప్రూఫ్ కానీ సంక్షేమ సంఘం తరఫున చూపించకపోతే నేను ఈ సంఘం వైద్యులకి క్షమాపణ చెప్పి నేను విరమించుకుంటా, జాతి ప్రయోజనాల గురించి, జాతి బిడ్డల భవిష్యత్తు గురించి. కానీ మీకు ఇష్టం వచ్చినట్టు లొల్లి పెట్టి మా మనిషి యొక్క అవమానాన్ని కించపరిచే విధంగా దాన్ని క్రియేట్ చేసి సమాజంలో ఏదో మా సంఘం తరఫున పొందుతామని చెప్పి వాట్సాప్లో లొల్లి పెట్టద్దని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. 100కు 100 సార్లు మీరు చర్చకు రండి, మేధావుల దారినే కూర్చుందాం. అటు తెలంగాణ గడ్డ కానీ, ఆంధ్రలో కానీ, లేదా కర్నూలు గడ్డలో కానీ కూర్చొని వాస్తవాలు తెలుసుకొని జాతి ప్రయోజనాలు కాపాడే వాళ్ళు అయితే ఇప్పటికైనా చీము రక్తం ఉంటే చర్చలు జరుపుకొని ఎవరు గొప్ప ఎవరు వాస్తవాలు ఒక పరీక్ష రాద్దాం. ఆ పరీక్షలో ఎవరు పాస్ అయితే వాళ్ళదే రిజల్ట్గా తీసుకుందాం. ఆ పరీక్షలో నేను ఫెయిల్ అయితే
నేను మా మీసం కొరిగించుకొని తప్పుకోవడానికైనా సిద్ధమే, కానీ మీలాంటి ఉడుదుడుకుల మాటలకు, మీ యొక్క మాయ మాటలకు, మీరు చెప్పే కలబోలు మాటలకు లొంగనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులనే గడగడలాడించి జాతి ప్రయోజనాల గురించి మాట్లాడే ఉపన్యాసం కలిగిన శక్తి కలిగిన వాడిని మన కులంలో మీరే చీడపురుగులుగా ఉండి ఒక చేనులో చీడపురుగులుగా మీరే ఉత్పన్నమవుతూ, మేము కాదు చీడపురుగులు మీరు లేనప్పుడు మాకు చీడపురుగులు కొద్ది మందిమే కదా మేము. మీరు దేశవ్యాప్తంగా ఉంటారు కదా, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉంటారు కదా, మీ జనాభా ఎక్కువ ఉంది కదా, తప్పు నాలో ఉన్నప్పుడు నేను వస్తా అంటున్నాను కదా చర్చలకు. మరి ఎందుకు రాలేకున్నారో అది ఒకసారి మీరు ఆత్మసారం చేసుకోండి. మీరు తప్పు చేయకపోతే ఖచ్చితంగా వస్తారు. మీరు రుజువు చూపించుకోండి. నేను చేసిన ప్రతి ఒక్క మాటను మీరు యథార్థము జాతికి న్యాయం చేస్తున్నట్టయితే రుజువు చూపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. నాలోనూ తప్పు ఉండే నేను సర్దుకోవడానికి సిద్ధమే, కానీ మీ మాటలు చెప్పి ఇటు లొల్లి పెట్టద్దని కూడా మరొకసారి యావత్తు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బుడగజంగాలు గమనించండి అని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్, జై బుడగజంగం, జై జై బుడగజంగం.